కోటికి పైగా పంగనామం పెట్టి పారిపోయిన బురుడి బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను దారుణంగా మోసం చేసిన ఈ బాబా డ్రైవర్ మాత్రం ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు. డ్రైవర్ను మహబూబ్ నగర్లో అరెస్ట్ చేసిన పోలీసులు అతడి ద్వారా బాబా ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. బురుడి బాబా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఆ బిల్డింగ్ కూడా ఇదే మధుసూదన్ రెడ్డి లైఫ్ స్టైల్ యజమాని. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ నుండి తెలుసుకుందాం. సందీప్, ప్రస్తుతం అప్డేట్స్ ఏమిటి? ఈ ఇష్యూ మీద ఏం జరుగుతోంది అసలు? మొత్తానికైతే 5 టీంలు రంగంలోకి దిగాయి. వెస్ట్ జోన్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి బెంగళూరులో గాలిస్తున్నారు. ఆయన ఆశ్రమంలో కూడా ఇప్పటికే ఒక టీం ఉంది, కానీ ఆయన మాత్రం అందుబాటులో లేదు. నిన్న ఎప్పుడైతే నగదుతో ఉడాయించిన తర్వాత నుంచి ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. బెంగళూరులో ఆయన తలదాచుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆయన డ్రైవర్ ను మాత్రం మహబూబ్ నగర్ లో ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను కూడా విచారిస్తున్నారు. ఆయన ఎక్కడెక్కడ ఉండేవాడు, మిగతా టైంలో అంటే హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో మధ్యలో ఎక్కడ ఉండేవాడు, ఎక్కువ ఆశ్రమంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తానికైతే పోలీసులు లభించిన సీసీ ఫుటేజ్ కూడా లభించింది. అందులో కూడా బాబాకు సంబంధించిన కదలికలు ఆయన అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తానికైతే 5 టీంలు ఇంకా గాలిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పక్కా వ్యూహంతో ఆయన ఉండే ప్రతి చోట కూడా ఏకకాలంలో దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ చిక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం అపోలో ఆసుపత్రిలో ఇంకా కూడా ఇటు మధుసూదన్ రెడ్డి, విద్యావతి అని సంజీవ్ రెడ్డి ముగ్గురు కూడా ఇంకా వారు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పటి వరకైతే బాగానే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. రమణ, ఓకే, అంటే డ్రైవర్ ఏమైనా కీలక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోందా? ఏమిటి పరిస్థితి? అంటే ఆయన గతంలో కూడా గతంలో నుంచి ఎక్కడికి వెళ్ళా ఆయన తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి కదలిక కూడా డ్రైవర్ కు తెలిసే ఉంటుంది. ఆయన డ్రాప్ చేసిన సమయంలో, పికప్ చేసుకున్న సమయంలో ఎక్కడెక్కడ ఉంటాడో ఆయనతో మాట్లాడిన కాల్ సంభాషణలు, ఇంకా ఈ డ్రైవర్ కూడా సంభాషించిన అనేక అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వెహికల్ వచ్చేటప్పుడు వాహనంలో వెళ్లే సమయంలో కూడా ఫోన్ లో మాట్లాడుంటాడు. అవన్నీ ఏంటి అనే విషయాన్ని విశ్వసనీయంగా ఆరా తీస్తున్నారు. ఆయన ప్రస్తుతానికైతే ఆ సిటీకి తీసుకురాలేదు. ఇతర ప్రాంతంలోనే మహబూబ్ నగర్ లో జిల్లాలోనే అక్కడ ఒక పిఎస్ లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పూర్తి స్థాయిలో అన్ని పకడ్బందీగా ఉన్నప్పటికీ ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము, బెంగళూరులోనే తలదాచుకున్నట్టు అప్పటికే పారిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఇంత నగలు 1.5 కోటికి సంబంధించి ఒక్కడే ఉన్నాడా, ఇంతో పాటు ఇంకా ఆయన సహచర శిష్య బృందం కూడా ఉందా అనేది మాత్రము ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. రమణ, రైట్ సందీప్, థ్యాంక్ యూ.